దీనికి సంబంధించి ఒరాకిల్ ఇప్పుడు చాలా పెద్ద షాక్స్ తగ్గుతున్నాయంట. డొమెస్టిక్ హైరింగ్ బాగా పెంచుతుందంట. ఒక పక్క ఇండియన్ వర్క్ ఫోర్స్‌ని, కెనడియన్ వర్క్ ఫోర్స్‌ని తగ్గిస్తూనే ఒరాకిల్ వాళ్ళు అమెరికాలో తమ వర్జీనియా ఆఫీస్ సంబంధించి అక్కడ హైరింగ్ పెంచేసారంట. అక్కడి నుంచి హైరింగ్ చేశారు. ఇండియన్ వర్క్ ఫోర్స్‌ని, కెనడియన్ వర్క్ ఫోర్స్‌ని తగ్గించి ఏదైతే ఏఐ ఎక్స్‌పాన్షన్ ఉందో ఒరాకిల్ వాళ్ళ ఏఐ ఎక్స్‌పాన్షన్‌కి ఫండింగ్ చేస్తున్నారంట. దాదాపు $500 బిలియన్ ఫండింగ్ కోసం ఈ లే ఆఫ్స్ చేస్తున్నారంట. సో, ఒరాకిలే కాదు మనం చూస్తే రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ 15,000 జాబ్స్ తీసేస్తుందంట. అమెజాన్, మెటా ఇలా చాలా కంపెనీస్ తీసేస్తున్నాయంట. ఇదంతా అమెరికాలో పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ చేసిన లే ఆఫ్స్. ఇండియాకొస్తే మనం చూస్తే టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళు కూడా అదే బాట పట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పాన్షన్ వచ్చిన తర్వాత మనుషులు చేసే పని ఏఐ చేస్తున్న టైంలో ఇంకా హ్యూమన్ రిసోర్స్ అవసరం లేదు. మెయిన్‌గా లో లెవెల్ జాబ్స్, లో లెవెల్ కోడింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా పోతున్నాయంట. ఏదైతే హై లెవెల్ డెసిషన్ మేకింగ్ ఉన్నాయో అవి మాత్రమే మిగిలుంటాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి చాలా జాబ్స్ తీసేస్తారంట టెక్ కంపెనీస్. కాబట్టి ముందుగానే మనం ఏఐకి తయారీగా ఉండాలి.